సర్టిఫికేట్ ఇస్తున్నారు, వేరే అకాడమీలో వేరే సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటే ఎస్, వేరే అకాడమీలో వేరే సర్టిఫికేట్ ఇస్తున్నారు. సబ్జెక్ట్ కొత్తగా ఏమైనా నేర్పిస్తున్నారా? ఓకే. మీరు క్లయింట్ దగ్గరికి వెళ్తారు, ఆల్రెడీ ఈవెంట్స్ కూడా చేస్తున్నారు, మీ సర్టిఫికేట్ అడిగారు మిమ్మల్ని ఎవరైనా? అడగలేదు. ఓకే. మీ ఇంట్లో వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకొచ్చి రోజు చూపిస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళకి? లేదు. ఓడి ఇచ్చిన తర్వాత మీరు రోజు చూస్తారా దాన్ని? లేదు. మీకు మన 10th సర్టిఫికేట్ ఉంది, రోజు తీస్తున్నారా? తీయట్లేదు. మీరు ఒక అకాడమీలో నేర్చుకున్నందుకు తను సర్టిఫైడ్ అయ్యారు నా స్టూడెంట్ అని చెప్పడానికి మీకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఓకే. ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా పెయిడ్ సర్టిఫికేట్స్. ఓకే. సో వాటి వల్ల ఇది 190 కంట్రీలో వ్యాలిడ్ కాదా, వరల్డ్ వైడ్ వ్యాలిడ్ కాదా అంటే ఒక చిన్న క్వశ్చన్. 10th క్లాస్లో పాస్ అయ్యారు, మీరు ఒక స్కూల్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, డిగ్రీ పాస్ అయ్యారు, ఒక కాలేజ్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. యూఎస్లో యూకేలో ఎందుకు మరి మీకు తీసుకుంటున్నారు? ఎందుకు స్టూడెంట్గా వెళ్తున్నారు? ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కాదు కదా అది, మన ఇండియా సర్టిఫికేట్ కదా అది కదా. మనం చదువుకున్న కొన్ని టైంలో మనల్ని డబ్బులు సంపాదించడానికి చేసే బిజినెస్ అవి. ఓకే. వాటి వల్ల మీరు వాటికి ఇక్కడ కనెక్ట్ అయిపోయి నాకు ఇది లేదు అది లేదు కాదు. ఏ సర్టిఫికేట్ అయినా వ్యాలిడ్. ఓకేనా? ఎక్కడ తీసుకెళ్ళినా సరే మీరు ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుంది, అది నేను ప్రామిస్ చేస్తున్నా. ఓకే. ఇంకా టెన్షన్ ఏం పడద్దు, అసలు ఆలోచించొద్దు. మీ కోర్స్ కంప్లీట్ అయిందని చెప్పడానికి ఇది ఒక సర్టిఫికేట్. ఓకే.